వ్యూయర్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనతో పాటు ఒక వెర్సటైల్ యాక్టర్ ఉన్నారు. సో ఈయన ఫేస్ మనందరికీ తెలుసు, కానీ ఈయన పేరేంటో తెలియదు. ఎలా అంటే మీమ్స్లో మనం డైలీ చూస్తూ ఉంటాం ఆయన టెంప్లెట్స్ని. సో ఆయన 40 సినిమాలు అప్రాక్సిమేట్లీ చేశారు. సో 40 సినిమాల కంటే ఆ 2-3 మీమ్ టెంప్లెట్స్తో చాలా బాగా వైరల్ అయ్యారు. సో నాకు తెలిసి ఒక్కడు సినిమా నుంచి నేను చూస్తున్నాను. అండ్ ఇప్పుడు రీసెంట్గా చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు షరతులు వర్తిస్తాయని ఒక సినిమా వస్తుంది, అండ్ జులై, తర్వాత దూకుడు, జనతా గ్యారేజ్, చాలా సినిమాలు ఉన్నాయి. మీకు లిస్ట్ కూడా ఇప్పుడు చెప్తా. సో ఆయన మనతో పాటు ఉన్నారు. అసలు ఆయన జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, సో ఆ టెంప్లెట్ వైరల్ అయినంత లాగా ఆయన పేరు అయితే వైరల్ అవ్వలేదు. సో ఆయన ఎవరు, ఆయన ఎందుకు ఇండస్ట్రీకి వచ్చి వర్క్ చేస్తున్నారు, ప్యాషన్తోనా లేదంటే పైసల కోసమా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సంతోష్ యాదవ్ గారు. నమస్తే దేవ్ గారు, హౌ ఆర్ యూ? సూపర్ ఫైన్. సో సంతోష్ యాదవ్ ఈ పేరు చాలా మందికి తెలియకపోవచ్చు, కానీ మీ ఫేస్ తెలుసు చాలా మందికి. అవును, యాక్చువల్లీ నేను ఇంత వైరల్ అవ్వడానికి కారణం జులై మూవీ. అవును, అందులో నేను చేసింది చిన్న పాత్ర. ఆ పాత్రలో ఆ డైలాగ్ ఉంది, అలా ఎలా పెట్టావురా, అక్కడ ఎలా పెట్టావురా అని. ఆ షార్ట్, ఆ డైలాగు, ఆ ఎక్స్ప్రెషన్ అది ఎంత వైరల్ అయిందంటే బ్రహ్మానందం గారి మీమ్స్ తర్వాత నా మీమ్సే నిజమే, కొన్ని వేల మీమ్స్ వచ్చినాయి. ఈ మీమ్స్ కూడా నాకు యాక్చువల్గా నాకు తెలియదు. యాక్చువల్గా ఇనిషియల్గా జులై సినిమా రిలీజ్ అయ్యి 1 year తర్వాత స్లోగా ఇవి వచ్చినాయి. తర్వాత కొందరు స్టూడెంట్స్ నాకు పంపించినారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ తోటి స్టార్ట్ అయింది ఇదంతా. వాళ్ళు మార్క్స్ తక్కువ వస్తే, మార్క్స్ ఎక్కువ వస్తే స్లోగా ఇలా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ప్రపంచంలో ఏది వింత జరిగినా నా ఫేస్ పెట్టేసి అక్కడ ఎలా పెట్టేవారా, అట్లా ఎట్లా చేసినవారా, ఇవన్నీ స్టార్ట్ అయినాయి. అండ్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ యాక్చువల్లీ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ పబ్లిసిటీ. బట్ ఇది ఒక ఎత్తు అయితే, నేను చేసిన సినిమాలు కూడా సుమారు 40 మూవీస్ ఉన్నాయి. నా కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా ప్రతి మూవీకి ఒక ఫ్రెష్ లుక్. ఆ ఫ్రెష్ లుక్ ఒక్కొక్కసారి అడ్వాంటేజ్ అవుతుంది, డిసడ్వాంటేజ్ అవుతున్నది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు జనతా గ్యారేజ్ తీసుకోండి, ఆర్ అదర్వైజ్ దానికంటే ముందు జులై తీసుకోండి. అందులో గెటప్ వేరేగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ చేసిన మూవీకి గెటప్ మారిపోయింది. సో అలాగా నా ఫేస్ రికగ్నిషన్ అంత ఎక్కువ కాలేదు ఇండస్ట్రీలో. అన్లెస్ అని అంటే నేను చెప్పుకునేంత వరకు ఎవరు జనాలు గుర్తుపట్టలేరు అనమాట. సో ఆ గెటప్ మార్చేయడం నేను ఫ్రెష్ లుక్ అని అనుకున్నాను, కానీ అదొక విధంగా అడ్వాంటేజ్ అయింది, ఒక విధంగా డిసడ్వాంటేజ్ కూడా అయింది. సో ఎనీహౌ నా ప్యాషన్ మూవీస్, యాక్టింగ్ చేయడం, అది అయితే నేను చేస్తున్నాను అనమాట. సో ఒక క్రిమినల్ లాయర్ క్రిమినల్ క్యారెక్టర్స్ చేయడానికి రీజన్ ఏంటి? యాక్చువల్గా నేను మూవీస్ 2003 నుంచి చేస్తున్నాను. అప్పుడు నాది వేరే ప్రొఫెషన్ ఉండే. ఐ వాజ్ అ గ్రాఫిక్ డిజైనర్. నాది ఓన్ డిజైనింగ్ స్టూడియో ఉండే. ఐ వాజ్ ఇన్ టు ప్రింటింగ్, స్టాటిక్ డిజైనింగ్ అండ్ ఎవ్రీథింగ్. ఆ బిజినెస్ సాచురేషన్ అయిపోయింది. ప్యారలల్గా నేను మూవీస్ కూడా చేస్తున్నాను అనమాట. సో బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సినిమాలు నేను బతకడానికి ఫుడ్, బ్రెడ్ కోసం రాలేదు. అది నా ఫ్యాషన్, నా లవ్, నా ప్రేమ సినిమాలంటే. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. సో ఆ బిజినెస్, సినిమాలు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తూ ఒకనొక టైంలో ఆ బిజినెస్ సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. నాకు ఇన్కమ్ తగ్గిపోయింది కంప్లీట్గా. ఇక్కడ సినిమాలలో కూడా మనము ఎందుకంటే బతకనికి రాలేదు కాబట్టి, ప్యాషన్ కోసం వచ్చినాం కాబట్టి మనం అక్కడ ఎక్కువ అమౌంట్ మనీ కానీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. నేను చేయలేదు కూడా. సో అది సరిపోగా నేనేం చేశానంటే ఐ వాంట్ ఏదైనా వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకుని, విచ్ ప్రొఫెషన్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ పీపుల్, జనాలకు యూజ్ అవ్వడానికి ఏదైనా ప్రొఫెషన్ ఉంటే బాగుంటుంది. వేరెన్ ఐ క్యాన్ గో అండ్ టాక్ టు ఎనీ పర్సన్, పోలీసే కానీ ఎనీ జనాల ప్రాబ్లమ్స్, నేను వాళ్ళకు ఒక మార్గదర్శనం చూపెట్టడానికి ఏదైనా ప్రొఫెషన్ ఎంచుకుందామని చెప్పేసి నేను లా చేశాను. ఉస్మానియా కదా? ఉస్మానియా యూనివర్సిటీ. నేను చేసింది పెండెకంటే లా కాలేజ్, అఫిలియేటెడ్ టు ఉస్మానియా యూనివర్సిటీ. సో యాక్చువల్గా నా వైఫ్ జాయిన్ అయింది. సో తనకు కూడా కొంచెం సపోర్ట్గా ఉందామని నేను కూడా జాయిన్ అయ్యాను అనమాట. సో ఆ టైంలో నేను భీమిలి కబడ్డీ జట్టు సినిమా చేస్తుండే. ఓకే సార్, భీమిలి కబడ్డీ జట్టు వచ్చింది 2010 అనుకుంటున్నా. అదే 3 years డ్యూరేషన్ పీరియడ్లోనే అక్కడ లా చేసుకుంటూ, ఇక్కడ సినిమాలు చేసుకుంటూ లా చేశాను. లా చేసిన తర్వాత వై ఐ షుడ్ జస్ట్ స్టిక్ టు ఎల్ఎల్బి అని చెప్పేసి ప్రాక్టీస్ మొదలుపెట్టాను అనమాట.
సో మా ఇంటికి దగ్గరనే ఒక మంచి సీనియర్ లాయర్ ఉండే, దిలీప్ కుమార్ జైస్వాల్ అని. ఎక్స్ట్రాడినరీ పర్సన్ అండ్ ఎక్స్ట్రాడినరీ నాలెడ్జ్ ఇన్ లా, క్రిమినల్ సైడ్. సో నా ఇంటికి దగ్గర అవుతుంది అండ్ ఐ కెన్ లెర్న్ ఎ లాట్ అని చెప్పేసి ఆయన దగ్గర జాయిన్ అయినాను. ఈజ్ ప్యూర్లీ ఇంటూ క్రిమినల్ లా. సో ఆయన దగ్గర జాయిన్ అయితే ఆయన దగ్గర నెంబర్ ఆఫ్ కేసెస్, డిఫరెంట్ కేసెస్. సో ఆ కేసెస్ స్టడీ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ సినిమాలు చూసుకుంటూ అక్కడ ఫ్యామిలీని చూసుకుంటూ ఆ విధంగా జర్నీ చేశాను. సో ఎప్పుడైతే లీగల్ ప్రొఫెషన్ ప్రాక్టీస్ మొదలు పెట్టానో ఇక్కడ సినిమాలు కొంచెం తగ్గాయి. ఐ యూస్ టు అప్రోచ్ అవుతుండే, కానీ కొంచెం తగ్గాయి. దెన్ ఈ ప్రొఫెషన్ని కొంచెం ఎక్కువ ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. సో అక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది, ఒక 1-2 years గ్యాప్ వచ్చింది నాకు. బట్ ఎనీహౌ సంవత్సరానికి ఒక సినిమా లాగా ఏదో చేసుకుంటే ఇండస్ట్రీకి టచ్లో ఉండే అనమాట. మరి దూకుడు ఎప్పుడు సెట్ అయింది? దూకుడు ఎంట్రీ షాట్ మీతోనే ఉంటుంది. ఆ ఎంట్రీ షాట్ నాతో ఉంటుంది. యాక్చువల్గా దూకుడు కంటే ముందు మిరపకాయ చేశాను నేను, హరీష్ శంకర్ గారిది. దానికంటే ముందు సారాయి వీరాజ్ చేశాను. సారాయి వీరాజ్ అజయ్ హీరో, నేను అందులో సెకండ్ విలన్ అనమాట. సో ఆ హెయిర్ గెటప్కి, ఆ మీసాలు, ఆ ఫెరోషియస్ లుక్కి హరీష్ శంకర్ గారు చూసి హీరో మన రవితేజ గారు హైదరాబాద్కి వచ్చినప్పుడు రోడ్డు మీద కోట శ్రీనివాస్ గారు బర్త్డే సెలబ్రేషన్, అది ఆ సీన్ చాలా బాగా వచ్చింది. ఇవాళ అన్న హ్యాపీ బర్త్డే అని చెప్పేసి ట్రాఫిక్ మొత్తం జామ్ చేస్తున్నాను. ఆ సీన్ చూసిన తర్వాత సీను వైట్ల గారు పిలిపించారనమాట. అదే గెటప్ ఉందా అని చెప్పేసి ఆ గెటప్ని యూటిలైజ్ చేసుకుంటూ దూకుడులో నాకు అవకాశం ఇచ్చారు. సో అలా సీను వైట్ల గారి దగ్గర కూడా దూకుడు చేశాను అనమాట. సో మీరు చేసిన డైరెక్టర్స్ అందరూ కమర్షియల్గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన డైరెక్టర్స్, అందరు పెద్ద డైరెక్టర్లే. అందరూ. నా క్యారియర్ మొదలైందే గుణశేఖర్ గారితో, ఒక్కడు మూవీ. యాక్చువల్గా నాకు బాగా ప్యాషన్ ఉండే సినిమా, కానీ ఎలా వెళ్ళాలో నాకు అసలు నాలెడ్జ్ లేదు. ఇటు 7 తరాలు అటు 7 తరాలు ఎవ్వరు మా ఫ్యామిలీలో కానీ మా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు ఫిలిం ఇండస్ట్రీలో లేరు. అది గుణశేఖర్ గారు ఒక్కడు కోసం ఆడిషన్కి న్యూస్ పేపర్లు వేశారు. డెక్కన్ క్రానికల్ న్యూస్ పేపర్లు వేస్తే ఆ యాడ్ చూసి వెళ్దాంలే అని పక్కన పెట్టేశాను. 3 days తర్వాత మళ్ళీ ఆ పేపర్ చూసి అప్పుడు ఆడిషన్కి వెళ్ళాను. ఆడిషన్కి వెళ్తే ఆడిషన్ జరిగింది. ఆల్మోస్ట్ ఒక 500 మంది వరకు వచ్చారు ఆ కాలంలో, 2003లో. ఆ 500 మెంబర్స్లకించి ఒక 2 గ్యాంగ్స్ని ఫిల్టర్ చేసి గుణశేఖర్ గారు ఆ స్కిట్లు ఇచ్చి అది చేయించి ఆఫ్టర్ 3 months షూటింగ్ స్టార్ట్ అయింది గుణశేఖర్ గారితో. ఓకే, ఇప్పుడు మీరు 38 అప్రాక్సిమేట్లీ ఒక 40 ఫిలిమ్స్ మీరు యాక్ట్ చేశారు. సో నేను ఒక్కొక్క సినిమా పేరు చెప్తాను, ఒక్కొక్క మెమరీ చెప్పండి, ఓకేనా? ఫస్ట్ ఒక్కడు, ఇప్పుడు చెప్పేశారు అది. అండ్ దెన్ అమ్మా నాన్న తమిళమ్మాయి. అమ్మా నాన్న తమిళమ్మాయి ఈ ఒక్కడు షూటింగ్ జరిగేటప్పుడు ఇట్లా కాంటాక్ట్స్ పెరుగుతాయి కదా, మన ఫ్రెండ్స్ వస్తారు, అది చేస్తారు. నేను వాళ్ళకి అడిగాను, అరే ఇంకెక్కడైనా అవకాశం ఉంటే చెప్పండి ఏంటంటే, పూరి జగన్నాథ్ గారి దగ్గర నేను యాక్చువల్గా ఆయన సినిమాలు చూశాను. ఇన్ఫ్లుయెన్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి ఆయన సినిమాలు. అరే పూరి జగన్నాథ్ గారి సినిమా నా చేద్దాం, ఎక్కడుంది ఆఫీస్ అని ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్ళి కలిస్తే అతను చూశాడు, ఓకే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉందా అంటే నేను అన్నాను, నేను బాస్కెట్బాల్ ప్లేయర్ని సార్ అంటే, ఓకే సరే చేద్దులే అని చెప్పేసి. అది జస్ట్ మైన్యూట్ వన్, అది ఎడిటింగ్లో అంతా ఎగిరిపోయింది అనుకోండి. చిన్న రవితేజ గారితో ఒక చిన్న షార్ట్ లాంటిది ఉండే. సో నాకేందంటే యాక్చువల్గా నాకు అప్పటి నుంచే ఒక డైరెక్టర్ ఎలా సినిమా తీస్తాడు, షార్ట్ ఫ్రేమింగ్ ఎలా ఉంటుంది, ఆయన చెప్పాలనుకున్న విజువలైజేషన్ ఎలా క్యాప్చర్ చేస్తారు అనేది అబ్జర్వేషన్ చేసేది నాకు బాగా ఒక ఇంట్రెస్ట్ అనమాట. సరే ఆయన దగ్గర ఒక అలా అమ్మ నాన్న తమిళమ్మాయి చేశాను అనమాట పూరి జగన్నాథ్ గారు. ఓకే.